Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube channel. RRB Group D లో రీజనింగ్ పార్ట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నెంబర్ సిరీస్. సో ఈ వీడియోలో మనము నెంబర్ సిరీస్ గురించి డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకుందాము. సో నెంబర్ సిరీస్లో మ్యాక్సిమం దాదాపుగా మనకి 2 నుంచి 3 మార్క్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ 2 నుంచి 3 మార్క్స్ ఈజీగా మనము గెయిన్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో కొన్ని టైప్స్ అవే ఉంటాయి. ఏ టైప్లో అడిగితే ఎలా మనము సాల్వ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా డీటెయిల్గా మనము డిస్కషన్ చేసుకుందాం. గ్రూప్ డి గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు, ఎందుకంటే ప్రతిదీ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి. సో వీడియోని లైక్ చేయడం చాలా మంది మర్చిపోయి ఉంటారు. వీడియోని లైక్ చేసి చూడండి. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మనము ఈ నెంబర్ సిరీస్లో ఫస్ట్ టైప్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3, 4, 7, 11, 18, 29 అనేసి ఉంది. సో ఇచ్చిన క్వశ్చన్ ఏ టైప్లో ఉంది అని వెంటనే మనము ఎలా ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి అంటే ఆ నెంబర్స్ని బేస్ చేసుకొని మ్యాక్సిమం మనం ఐడెంటిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. సో నెంబర్స్ అనేవి ఎప్పుడైతే మనకి స్లోగా ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే మ్యాక్సిమం అవి ఎడిషన్ ప్రాసెస్లో ఉన్నాయి అని చెప్పేసి. సో స్లోగా డౌన్ అవుతున్నాయి అంటే సబ్ట్రాక్షన్ మోడల్లో ఉన్నాయి అని చెప్పేసి. కొంచెం మోడరేట్లో ఉన్నాయి అంటే మాత్రము ఖచ్చితంగా మల్టిప్లికేషన్లో ఉన్నాయి అని చెప్పేసి. ఒకవేళ గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటే నెంబర్కి అవి స్క్వేర్స్ లేదా క్యూబ్స్ ప్రాసెస్లో ఉన్నాయి అని చెప్పి దాని అర్థం అనమాట. అంటే మ్యాక్సిమం దాదాపుగా 90% సో ఇలాంటి మోడల్లోనే గ్రూప్ డికి అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. గ్రూప్ డి ఒక్కటే కాదు, దాదాపుగా రైల్వే ఎగ్జామ్స్లో నెంబర్ సిరీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఒకసారి ఈ తర్వాత నెంబర్ని మనకి అడుగుతున్నప్పుడు ఫస్ట్ నెంబర్ సిరీస్ చూడండి. సో 3 + 4 చేస్తే మనకి 7 అనేది వచ్చింది. ఆ తర్వాత 4 + 7 చేస్తే 11 వచ్చింది. 7 + 11 చేస్తే 18 వచ్చింది. సో ఆ తర్వాత 11 + 18 చేస్తే 29 వచ్చింది. సో 18 + 29 చేసుకుంటే ఎంత వస్తుంది మనకి? 47 వస్తుంది. అంటే నెక్స్ట్ నెంబర్ ఏమవుతుందమ్మా మనకి? 47 అవుతుంది. సో ఇచ్చిన క్వశ్చన్ అనేది ఎడిషన్లో ఉందా, సబ్ట్రాక్షన్లో ఉందా, మల్టిప్లికేషన్లో ఉందా, డివిజన్లో ఉందా అనేది ఈజీగా మనం కనిపెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూసారా అంతా కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది కానీ ఎక్కడ కూడా డిక్రీజ్ అవ్వలేదు. అలాంటప్పుడు డిక్రీజ్ అవ్వట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మనం సబ్ట్రాక్షన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మ్యాక్సిమం మనము ఎడిషన్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో చాలామంది ఏం చేస్తారంటే క్వశ్చన్ని చూసిన వెంటనే దాన్ని మైండ్లోని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఫస్ట్ మీరు రఫ్ పేపర్లో పెన్ యూజ్ చేసి 1 లేదా 2 మెథడ్స్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. అలా కాకుండా క్వశ్చన్ని అలాగే చూస్తుంటే మాత్రము ఖచ్చితంగా టైం అనేది వేస్ట్ అవుతుంది. మనకు తెలియకుండానే రీజనింగ్ పార్ట్ అనేది టైం అనేది చాలా ఎక్కువగా తినేస్తూ ఉంటుంది. ఒకసారి టైప్ 2 మెథడ్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. అంటే ఈ టైప్ చెప్పుకొని ఆ తర్వాత ప్రీవియస్లో అడిగిన బిట్స్ని ఒకసారి బాగా మనము డిస్కషన్ చేసుకుందాం. సో టైప్ 2 ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ 8 ఇచ్చాడమ్మా, తర్వాత 24 ఇచ్చాడు, తర్వాత 12 ఇచ్చాడు, బ్లాంక్ ఇచ్చాడు. ఇక్కడ మనము ఏ నెంబర్ ఉంటుందో అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో 18 ఉంది, మళ్ళీ 54 ఉంది. అంటే ఫస్ట్ టైప్లో ఎలా ఉన్నాయి మొత్తం ఎడిషన్ చేసుకుంటూ పోతున్నాము. సో సెకండ్ మోడల్లో ఎలా అడిగాడంటే 8 ఉంది, 24గా ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 12గా డిక్రీజ్ అయిపోయింది. సో మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ డిక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. సో అప్ అండ్ డౌన్ జరుగుతుంది. సో అప్ అండ్ డౌన్ జరుగుతున్నప్పుడు మనము ఎలా చూసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేసి ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే 8 కాస్త 24గా మారింది కాబట్టి 8 24గా ఎప్పుడు మారుతుంది? ఇంటూ 3 చేసినప్పుడు మారుతుంది. సో నెక్స్ట్ 24 కాస్త 12గా మారిపోయింది. అంటే ఇది ఎలా మారిపోయిందమ్మా? డివైడెడ్ బై 2 చేస్తే 24 కాస్త 12గా మారిపోతుంది, అంటే తగ్గిపోయింది. సో డివిజన్ చేస్తున్నామంటేనే దాని అర్థం ఏంటి? తగ్గిపోతుందని కదా. భాగహారం మనం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఆ నెంబర్ అనేది తగ్గిపోతుంది. సబ్ట్రాక్షన్ చేస్తున్నా కూడా నెంబర్ అనేది తగ్గిపోతుంది. ఎడిషన్ చేసినప్పుడు, మల్టిప్లికేషన్ చేసినప్పుడు మాత్రమే నెంబర్ అనేది పెరుగుతూ పోతుంది. సో ఆ తర్వాత వెంటనే సిరీస్ మళ్ళీ ఏం చేసుకోవాలమ్మా? వెంటనే ఇక్కడ ఇంటూ 3 అనేది చేసుకోవాలి. సో 12 3 ఎంత వస్తుంది మనకి? 36 అనేది ఆన్సర్ వస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలి? మళ్ళీ డివైడెడ్ బై 2 చేస్తే 18గా మారిపోతుంది. మళ్ళీ ఇంటూ 3గా చేసుకుంటే 54గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ సిరీస్ ఏముంది మనకి? ఇంటూ 3 డివైడెడ్ బై 2. సో ఇలాగా అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లం అయినా కూడా మనకి ఈజీగా ఉంటుంది. సో ఇలాంటి మోడల్లో కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేది అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. సో టైప్ 3 ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకోండి అమ్మా. 1, 4, 9, 16 and 25 డాష్ అని అడుగుతున్నాడు. సో ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే
1 కాస్త 4గా మారిపోయింది, తర్వాత 9గా మారిపోయింది, తర్వాత 16గా మారిపోయింది, తర్వాత 25గా మారిపోతుంది. మ్యాక్సిమమ్ ఇంతకుముందు దీని మీద అవగాహన ఉన్న వాళ్ళందరికీ ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది ఇవన్నీ కూడా స్క్వేర్స్ అని చెప్పేసి. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. 1 అంటే 1 స్క్వేర్, ఈ 4 వచ్చింది అంటే 2 స్క్వేర్ అంటే 4 వచ్చింది, 3 స్క్వేర్ అంటే 9 వచ్చింది, 4 స్క్వేర్ అంటే 16 వచ్చింది, 5 స్క్వేర్ అంటే 25 వస్తుంది. తర్వాత ఏమొస్తుంది 6 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే ఎంత వస్తుందమ్మా మనకి 36 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఇలాంటి స్క్వేర్స్లో కూడా ఖచ్చితంగా అడుగుతాడు. స్క్వేర్స్లోనే కాదు క్యూబ్స్లో కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక మోడల్ కిందకి వచ్చేస్తుంది అనమాట. సో ఆ తర్వాత టైప్ 4 ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే 2,5 ఉంది, 10 ఉందమ్మా, 17, 26, 37 బ్లాంక్ అంటున్నాడు. సో ఇప్పుడున్న ఈ సిరీస్ అనేది ఏ మెథడ్ యూజ్ చేసుకుంటే మనకి అర్థమవుతుంది అనేది బాగా అబ్జర్వ్ చేయండి. మొత్తం కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది నెంబర్ అనేది, ఎక్కడ కూడా డిక్రీజ్ అవ్వలేదు. సో అలాంటప్పుడు మనము ఖచ్చితంగా సబ్ట్రాక్షన్ డివైడెడ్ బై అనేది చేయాల్సిన అవసరం లేదని అర్థమైపోతుంది. సో ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఈ 2ని నేను 1 స్క్వేర్ ప్లస్ 1గా రాస్తున్నానమ్మా. సో 5ని నేను 2 స్క్వేర్ ప్లస్ 1గా రాస్తున్నాను. ఆ తర్వాత 3 స్క్వేర్ ప్లస్ 1, సో 4 స్క్వేర్ ప్లస్ 1, నెక్స్ట్ 5 స్క్వేర్ ప్లస్ 1, నెక్స్ట్ 6 స్క్వేర్ ప్లస్ 1, ఆ తర్వాత ఏమొస్తుంది 7 స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ 1 అంటే ఆన్సర్ ఎంత వస్తుందో మనకి 50 వస్తుంది. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్తో పాటు ఇలాగా మనకి +1 చేయడము, -1 చేయడము, లేదా +2 చేయడము, -2 ఇలాగా స్క్వేర్స్తో పాటు తర్వాత మనము ఎడిషన్ చేసుకోవాలా సబ్ట్రాక్షన్ చేసుకోవాలనేది ఎడిషనల్గా కూడా అడుగుతూ ఉంటాడు. సో ఇదంతా కూడా ఇంకో మోడల్ కిందకు వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగా నెంబర్ ఆఫ్ మోడల్స్లో మ్యాక్సిమం మనకి ఇంపార్టెంట్ మోడల్స్ వచ్చేసి ఈ మోడల్స్ అనేది ఎక్కువగా అడుగుతూ ఉంటాడు అనమాట. సో మోడల్ ఎలా ఉంటుంది, ఎలా పెరిగితే మనకి ఎడిషన్లో ఉందా, సబ్ట్రాక్షన్లో ఉందా, డివైడెడ్ బైలో ఉందా, లేకపోతే మల్టిప్లికేషన్లో ఉందా, స్క్వేర్స్లో ఉందా, క్యూబ్స్లో ఉందా అనేది డీటెయిల్డ్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ఇంట్రడక్షన్ని బేస్ చేసుకొని ప్రీవియస్లో అడిగిన బిట్స్ని ఒక్కసారి మనము డీటెయిల్గా డిస్కషన్ చేసుకుందాం. సో అప్పుడు మీకు క్లియర్గా ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. సో మన ఛానల్లో దాదాపుగా సిలబస్లో ఇచ్చిన ప్రతి ఒక్క టాపిక్ గురించి ఫ్రీగానే డిస్కషన్ అనేది చేసుకుంటున్నాము. సో చాలామంది ఏదైతే టాపిక్ మనం డిస్కషన్ చేసుకుంటామో దాని గురించి టెస్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. సో ఎవరైతే సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అయ్యారు అంటే మీకు మెంబర్షిప్ వస్తుంది. సో ఏ రోజు టాపిక్ కంప్లీట్ అయిన వెంటనే ఆ టాపిక్ మీద టెస్ట్ అనేది దాంట్లో అందుబాటులో ఉంటుంది. సో ఎప్పుడైతే టాపిక్ విని నువ్వు టెస్ట్ రాస్తావో అప్పుడు నీకు దాని మీద మంచి అవగాహన పట్టు వస్తుంది. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న బుక్స్లు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటే దాదాపుగా నీకు ఆ టాపిక్ మీద మంచి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ ప్రిపరేషన్ ప్యాటర్న్ అనమాట. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రము 89 రూపీస్ పే చేసి మీరు మెంబర్షిప్ తీసుకున్నారు అంటే చాలా వరకు యూజ్ ఉంటుందనేది నా పర్సనల్ ఒపీనియన్. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో తప్పకుండా తీసుకొని అక్కడ ఉండే ఎగ్జామ్స్ అనేది డీటెయిల్గా ఉంటాయి, రాసుకోండి. సో మీకు ఒకవేళ సొల్యూషన్ తెలియకపోతే సొల్యూషన్ కూడా పక్కన అందుబాటులోనే ఉంటుంది. సో ఏదైతే అర్థం కాలేదో అది మీరు పక్కన మళ్ళీ చూసుకోవచ్చు. సో క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ మనము ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. 20, 30, 42, 56, 72 అని ఇచ్చాడు. సో నెక్స్ట్ నెంబర్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో ఇంతకుముందు మనం డిస్కషన్ చేసుకున్న మోడల్స్లో నుంచి ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సో 20 కాస్త 30గా మారిపోయింది అంటే +10 చేసామమ్మ ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి +12 చేస్తే 42 అనేది వస్తుంది. ఆ తర్వాత +14 చేస్తే వస్తుంది. ఆ తర్వాత +16 చేస్తే వస్తుంది. సో నెక్స్ట్ ఏ నెంబర్కి యాడ్ చేస్తే వస్తుంది 72కి 18 అనేది యాడ్ చేస్తే వచ్చేస్తుంది. ఎందుకని ఎలా తెలుస్తుంది సార్ అంటే 10 కాస్త 12గా మారిపోయింది, 12 కాస్త 14గా మారిపోయింది, 14 కాస్త 16గా మారిపోయింది. అంటే ప్రతి దాంట్లో ఆర్డర్ చూసుకుంటే +2 అనేది యాడ్ చేసుకుంటూ పోతున్నాం మనము. కాబట్టి 72కి మనం 18 యాడ్ చేసుకుంటే ఆన్సర్ ఎంత వస్తుందో మనకి 90 ఆన్సర్ వస్తుంది. ఎక్కడుంది ఆ 90? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే క్వశ్చన్ని చూసిన వెంటనే ఇది మల్టిప్లికేషన్లో లేదు అని క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే నెంబర్స్ అనేవి చాలా దగ్గరగా ఉన్నాయి. సో నెంబర్కి వేరియేషన్ అనేది ఎక్కువగా ఏం లేదు. సో ఎక్కువగా లేనప్పుడు మ్యాక్సిమం దాంట్లో ఎడిషనే ఉంటుందని క్లియర్గా మనకి అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నెంబర్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే 45 అని ఇచ్చాడమ్మా, 38, 31, 24, 17 అని ఇచ్చాడు. సో ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే నెంబర్ చూడండి ఒకసారి. సో 45 కాస్త 38గా మారిపోయింది, 31, ఆ తర్వాత 24, ఆ తర్వాత 17. సో స్లోగా ఏమవుతుందమ్మా డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా అక్కడ సబ్ట్రాక్షన్ కానివ్వు లేకపోతే డివిజన్ కానివ్వు పార్టిసిపేట్ చేస్తున్నాయని దాని అర్థం.
సో ఇక్కడ వేరియేషన్ ఎక్కువగా లేదు, చాలా తక్కువగా ఉంది. ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే 45 కాస్త 38గా మారింది. అంటే ఎంత చేస్తున్నామమ్మా? -7 అనేది చేస్తున్నాం. 38 అనేది 31గా మారిపోయింది కాబట్టి -7. నెక్స్ట్ కూడా -7 వస్తుంది, ఆ నెక్స్ట్ కూడా -7 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా? మళ్ళీ -7 అవుతుంది. 70లో నుంచి -7 తీసేస్తే ఎంత వస్తుందమ్మా? 10 వస్తుంది ఆన్సర్. సో ఎక్కడుంది ఆ 10 అనేది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూసారు ఎంత ఈజీగా ఉందో. సో క్వశ్చన్ని బట్టి మనము ఏ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాము అంటే ప్లస్సా మైనస్సా, ఇంటూనా డివైడెడ్ బైలా, లేకపోతే స్క్వేరా క్యూబా, అంటే వర్గము ఘనము, ఇలాంటివి కూడా యూజ్ చేస్తుంటాం కదా, తెలుగు మీడియం వాళ్ళ కోసం చెప్తున్నాను. సో వీటిని కూడా మనము ఐడెంటిఫికేషన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. సో 2, 5, 11, 17, 23 అండ్ 31 బ్లాంక్ ఇచ్చాడు. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. 2 కాస్త 5గా మారింది, నెక్స్ట్ 11గా మారుతుంది, 17, 23 అండ్ 31. సో దాదాపుగా ఇదంతా కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంది. సో ఖచ్చితంగా ఇక్కడ ఏమవుతుంది? మనకి ఎడిషనే పార్టిసిపేట్ చేస్తుంది కానీ సబ్ట్రాక్షన్ కానీ డివిజన్ కానీ పార్టిసిపేట్ చేయదు. ఇంకోటి మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ చాలామంది అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే +3 అనేది యాడ్ చేసుకుంటారు, ఎందుకంటే 2 5గా మారింది కాబట్టి. ఆ తర్వాత ఏమి యాడ్ చేసుకుంటారు? +6 అనేది యాడ్ చేసుకుంటారు. సో ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుంది? మీకు +6 అవుతుంది. సో 2 సార్లు +6 వచ్చిందంటే నువ్వు తీసుకుంటున్న ప్యాటర్న్ అనేది రాంగ్. అంటే యాడ్ చేసుకుంటున్నావు కానీ నువ్వు చేసుకునే ఎడిషన్ రాంగ్ ప్రాసెస్లో చేసుకుంటున్నావు అని దాని అర్థం. కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఉండే నెంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్, అంటే ప్రధాన సంఖ్యలు. ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే 2 5గా మారిపోయింది, అంటే 2కి 5కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్ ఏమవుతుందమ్మా? మనకి 3 అవుతుంది ప్రధాన సంఖ్య. ఆ 3ని మిస్ చేసేసాడు ఆల్టర్నేట్గా. 5కి 11కి మధ్యలో 7 అనే ఒక ప్రైమ్ నెంబర్ ఉంటుంది ప్రధాన సంఖ్య, దీన్ని కూడా మిస్ చేసి 5 తర్వాత 7 రావాల్సింది 11 రాశాడు. సో 11 తర్వాత రావాల్సింది 13, సో 13ని క్యాన్సిల్ చేసేసి 17 రాశాడు. 17 తర్వాత రావాల్సింది 19 ప్రైమ్ నెంబర్, ఇది తీసేసి 23గా రాసుకున్నాడు. 23 తర్వాత రావాల్సిన ప్రైమ్ నెంబర్ 29, సో ఇది కూడా తీసేసి 31గా రాసుకున్నాడు. 31 తర్వాత రావాల్సిన ప్రైమ్ నెంబర్ 37, మనం ఏం చేస్తాం? ఈ 37ని తీసేసి 41గా రాసుకుంటాము. అంటే ఉండేవన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే. ఎలాంటి ప్రైమ్ నెంబర్స్? ఆల్టర్నేట్ ప్రైమ్ నెంబర్స్. అంటే ప్రధాన సంఖ్యల్లోనే ఎలా ఉంది? ఒక నెంబర్ తర్వాత ఇంకో నెంబర్, అంటే జంప్ చేస్తుంది నెంబర్ అనేది ప్రధాన సంఖ్యల్లో. సో అలాగ మనము 37ని తీసేసి 41 రాస్తాం. అంటే మిస్ అయిన నెంబర్ ఏమవుతుందాం? ఇక్కడ 41 అవుతుంది. ఎక్కడ ఉంది 41? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఉండే నెంబర్స్ ప్రధాన సంఖ్యలా, లేకపోతే సంయుక్త సంఖ్య కాంపోజిట్ నెంబర్సా, లేకపోతే ఈవెన్ నెంబర్సా, ఆడ్ నెంబర్సా, ప్రతిదీ కూడా మనకి తెలుసుకొని ఉండాలన్నమాట. సో ఈ బేసిక్స్ అన్నీ కూడా మన ఛానల్ ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా మీకు ఎలాంటి బేసిక్స్ కావాలన్నా, మీడియం రేంజ్ ప్రాబ్లమ్స్, అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ ప్రతిదీ కూడా మన ఛానల్ అందుబాటులో ఉంటాయి, ప్లేలిస్ట్లో ఉంటాయి అన్నీ కూడా. సో చూడడం వాళ్ళు ఎవరు ఉంటే తప్పకుండా వెళ్ళండి, ఒకసారి అన్నీ చూడండి. సో ప్రతిదీ మీకు ఏం కావాలన్నా అక్కడే దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి 4th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏమి ఇచ్చాడు మనకి? 5, 11, 28, 53. సో మిడిల్లో వచ్చింది బ్లాంక్ ఈసారి. సో 175, సో 296. సో మిడిల్లో ఉండే బ్లాంక్ నెంబర్ ఏమవుతుంది? ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ 5 కాస్త 11గా మారిపోయింది, 28, 53, అంటే ఇంక్రీజ్ అవుతుంది ఖచ్చితంగా. ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకి ఎడిషన్ అయినా చేసుకోవాలి, లేదా మల్టిప్లికేషనా, లేదా స్క్వేర్స్, వీటిలోనే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఈ 5ని నేను 2 స్క్వేర్ + 1గా రాసుకోవచ్చు. ఇక్కడ దీన్ని 3 స్క్వేర్ ప్లస్ ఎంత రాసుకోవచ్చు? 2 రాసుకోవచ్చు. 3 స్క్వేర్ + 2. దీన్ని 5 స్క్వేర్ + 3గా రాసుకోవచ్చు. అండ్ దీన్ని 7 స్క్వేర్ + 4గా రాసుకోవచ్చు. సార్ ఎలా రాస్తున్నారు ఏంటి? మాకేం అర్థం కావట్లేదు. దేన్ని బేస్ చేసుకొని రాస్తున్నారు సార్ మీరు అంటే, ప్రధాన సంఖ్యల్ని బేస్ చేసుకొని రాస్తున్నాను. అంటే ఇక్కడ చూడండి, 2 స్క్వేర్ అనేది ఒక ప్రధాన సంఖ్య, దానికి +1 యాడ్ చేశా. సెకండ్ నెంబర్ 2 తర్వాత వచ్చేది 3 ప్రధాన సంఖ్య, కాబట్టి 3 స్క్వేర్కి +2 అనేది యాడ్ చేస్తా. సెకండ్ నెంబర్ కాబట్టి +2. థర్డ్ నెంబర్ అయితే +3, ఫోర్త్ నెంబర్ అయితే +4, ఫిఫ్త్ నెంబర్ అయితే +5. దేనికి? స్క్వేర్స్కి సంబంధించిన ప్రైమ్ నెంబర్స్కి. ఓకేనా? ప్రధాన సంఖ్యలు. ఎలాంటి ప్రధాన సంఖ్యలు? వర్గానికి సంబంధించిన ప్రధాన సంఖ్యలు. సో 3 తర్వాత వచ్చేది 5 కాబట్టి 5 స్క్వేర్ + 3. 5 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య ఏంటి మనకి? 7. సో 7 స్క్వేర్ + 4. తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య ఏమవుతుందమ్మా? వెరీ గుడ్, 11. సో 11 స్క్వేర్ + 4 కదా, ఈసారి ఏం చేయాలి మనము? 5 చేసుకోవాలి. సో 11 స్క్వేర్ అంటే ఎంత? 121. ఖచ్చితంగా వర్గాలు కూడా అందరికి వచ్చి ఉండాలి. స్క్వేర్స్ ప్రతి ఒక్కరికి మినిమం 30 అయినా వచ్చి ఉండాలి.
సో ఇప్పుడు మళ్ళీ నువ్వు 11 into 11 చేసుకుంటూ కూర్చుంటే మాత్రం టైం చాలా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి దాని గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి. 11 square అంటే 121, 121 plus 5 126. సో 126 కాబట్టి ఎక్కడ ఉంది 126? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో 3, 7, 13, 21, 31 అండ్ మధ్యలో బ్లాంక్ ఇచ్చాడు, 57 అండ్ 73 అంటున్నాడు. ఒకసారి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటే సో 3 కాస్త 4గా మారడానికి +4 అనేది యాడ్ చేసుకోవచ్చు, అంటే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ 7 కాస్త మనకి 13గా మారిపోయింది, అంటే ఎంత యాడ్ చేసుకోవచ్చు మనము? +6 అనేది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ +8, నెక్స్ట్ +10, నెక్స్ట్ ఖచ్చితంగా ఎంత యాడ్ చేసుకోవచ్చమ్మా? డిఫరెన్స్ ఎంత వస్తుంది మీకు? 2 వస్తుంది, అంటే 2 ఇంక్రీజ్ అవుతుంది. సో +12 అనేది యాడ్ చేసుకుంటే నీకు కావాల్సిన ఆన్సర్ నీకు వచ్చేస్తుంది కదా. సో +12 యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 33 వస్తుంది. సో ఇక్కడ 33 అనేది ఆన్సర్ అవుతుంది. ఎక్కడుంది ఆ 33 అనే ఆన్సర్? సో ఆప్షన్ బి ఇస్ ద మనకి రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 63, 18, 67, 42, 73, 21 అండ్ 87 బ్లాంక్ ఇచ్చాడు. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది, అంటే ఫ్లోటింగ్ అవుతుంది మొత్తం కూడా. ఇలాంటి మెథడ్ కూడా అడుగుతాడని ఇంట్రడక్షన్ పార్ట్లో చెప్పాను ఆల్రెడీ మీకు, కొన్ని టైప్స్ చెప్పేసి 4 టైప్స్ చెప్పాను మొత్తం కూడా. సో దీంట్లో ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఇలాంటి మోడల్ మ్యాక్సిమం ఎవరు కూడా ఊహించినటువంటి బిట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ మీకు టైం మొత్తం పోతుంది, ఎలా మారిపోయింది, ఏం చేసాము అసలు? ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో స్క్వేర్స్ చేయాలా, వర్గాలు చేయాలా, లేకపోతే ఘనం చేయాలా, క్యూబ్స్ చేయాలా, లేకపోతే మల్టిప్లికేషన్ చేయాలా, డివిజన్ ఏం చేయాలి? ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఈ 18 అనేది ఎలా వచ్చింది అంటే ఫస్ట్లో ఉండే నెంబర్లో ఏదైతే డిజిట్స్ ఉంటాయో ఆ డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేసుకుంటే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. ఇలాంటి మోడల్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంతసేపు ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత యాడ్ చేసుకోవాలి, దేంతో మల్టిప్లికేషన్ చేసుకోవాలని దాని గురించి ఆలోచిస్తాం, కానీ ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు బుక్ అయిపోతాము. చూడండి అమ్మా, 6 into 3, 6 3s are 18 వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు 67 ఉంది కదా, సో 6 into 7, 6 7s are 42 వచ్చేసింది. నెక్స్ట్ 73, 7 into 3, 7 3s are 21 వచ్చేసింది. నెక్స్ట్ 87, 8 into 7, 8 into 7 చేస్తే ఎంత వస్తుంది? 56. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమవుతుందమ్మా? 56. సో ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మళ్ళీ చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇదంతా కూడా. కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని చేస్తేనే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, రీజనింగ్ అనేది టైం అనేది చాలా తినేస్తుంది, కానీ ఎక్కువ మార్కులు వచ్చేది కూడా దీంట్లోనే. కాబట్టి ఎక్కడైతే మనకి వీలు కుదురుతుందో అక్కడ వెంటనే బిట్ అనేది మనకి తెలుసుకొని పెట్టేసుకుంటే, సో ఎక్కడైతే మనకి రానిది ఉంటుందో అక్కడ కొంచెం ప్రాసెస్ అట్లీస్ట్ చేసుకోవాల్సి పని ఉంటుంది. సో అక్కడ సేవ్ చేసుకున్న టైంని మీరు ఇక్కడ యూజ్ చేసుకుంటే చాలా వరకు బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ మనము 7th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఏమి ఇచ్చాడు చూడమ్మా ఒకసారి. 9, 16, 37, 72 అండ్ 121 ఇచ్చాడు. ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఈ 9కి 7కి మొత్తం ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? మనకి 7 ఉంది. నెక్స్ట్ ఈ 16కి 37కి ఎంత ఉందమ్మా? 21 ఉంది. అండ్ 37కి 72కి 35 ఉంది డిఫరెన్స్. నెక్స్ట్ 72కి అండ్ 121కి 49 ఉందమ్మా డిఫరెన్స్. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉండాలి, ఖచ్చితంగా ఇది 7 టేబుల్కి సంబంధించిన మల్టిపుల్స్ గుణిజాలు. అంటే ఇక్కడ నువ్వేం చేసావమ్మా? 7 into 1 చేసావు. సో 1 చేసి 7 వచ్చింది కాబట్టి 9కి 7 యాడ్ చేస్తే 16 వచ్చింది. సో ఇక్కడ ఏం చేసావు? 7 into 3 చేసావు, ఇక్కడ 7 into 5 చేసావు, అండ్ ఇక్కడ 7 into 7 చేసావు. అంటే 1, ఆ తర్వాత 2 లేదు 3, 4 లేదు 5, 6 లేదు 7, 8 లేదు 9. అంటే నెక్స్ట్ ఏమొస్తుంది మనకి? 7 into 9 వస్తుంది. 7 into 9 అంటే ఎంతమ్మా? 63. అంటే 121కి ఎంత యాడ్ చేస్తే ఇక్కడ ఆన్సర్ వస్తుంది మనకి? 63 యాడ్ చేస్తే వస్తుంది. సో ఆ 63 యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి? 184 వస్తుంది. సో 184 ఎక్కడుందమ్మా? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే 17 ఇచ్చాడు, మళ్ళీ వెంటనే 17 ఇచ్చాడు, 68 ఇచ్చాడు, 612 ఇచ్చాడు. సో బ్లాంక్ ఇచ్చేసాడు. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 2 నెంబర్స్ పక్కనే ఉన్నాయి, ఎడిషన్ చేయడానికి లేదు, సబ్ట్రాక్షన్ చేయడానికి లేదు, మల్టిప్లికేషన్ చేయడానికి కూడా లేదు, డివిజన్ చేయడానికి కూడా లేదు. సో పక్కనే ఉన్నాయి. మరి ఏం చేయాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు? అంటే ఖచ్చితంగా కూడా మనము స్క్వేర్స్ చేసుకుంటే చాలా వరకు బెటర్గా ఉంటుంది.
17 కాస్త 17గా మారిపోయింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం మనము 1 స్క్వేర్ చేస్తున్నాం. సో 1 స్క్వేర్ చేస్తే ఇంటూ 1 చేసేస్తే మనకి వెంటనే అర్థమైపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఈ 17 కాస్త 68గా మారిపోయింది. సో 68గా మారిపోయింది కాబట్టి ఏం చేస్తున్నానంటే 2 స్క్వేర్ చేస్తున్నా. అంటే 17 ఇంటూ 2 స్క్వేర్ చేస్తున్నాను, 68 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 68 ఇంటూ 3 స్క్వేర్ చేస్తుంటే ఏమొచ్చింది, 612 వచ్చింది. సో 612 ఇంటూ ఇక్కడ మొత్తం ఇంటూలో మనం చేసింది ఇంటూ 4 స్క్వేర్ చేస్తున్నాను. 4 స్క్వేర్ చేస్తే ఇక్కడ ఉన్న నెంబర్ మనకు వస్తుంది. అంటే 612 ఏంటమ్మా 612 ఇంటూ 4 స్క్వేర్ అంటే 16 కదా. సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. సో మల్టిప్లికేషన్స్లో కూడా చాలా టైం తీసుకుంటుంది. దీంట్లో మన షార్ట్ కట్స్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుందాం. 6 2 ఎంతమ్మా 12 అంటే 1 ప్లస్లో ఏమొచ్చింది, 1ల స్థానంలో 2 వచ్చింది. సో ఏది ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే 1ల స్థానంలో 2 ఉండే ఆప్షన్ ఏముందమ్మా మనకి, ఆప్షన్ బి ఉంది. సో వెంటనే మనం ఆప్షన్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇప్పటికే కొంతమంది డౌట్ రావచ్చు, సార్ ఇంకొక 2 కూడా ఇక్కడ ఉంటే అప్పుడు ఏం చేస్తాం సార్ అని చెప్పేసి. తప్పదు, మల్టిప్లికేషన్ అనేది చేసుకోవాలి ఫాస్ట్గా. సో నెక్స్ట్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే 9th ప్రాబ్లం చూడండమ్మా. 7, 24, 75, 228 ఉంది. సో 7, 24, 75, 228, అని ఉంది. సో ఏమవుతుందమ్మా, ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఎలా ఇంక్రీజ్ అవుతుంది, 7 కాస్త 24గా మారిపోయిందమ్మా. నెక్స్ట్ 24 కాస్త 75గా మారిపోయింది. 75 కాస్త 228గా మారిపోయింది. అంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఈ 7 కాస్త 24గా మారడానికి కారణం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇంటూ 3 చేస్తున్నానమ్మా. సో 7 ఇంటూ 3 అంతా 21 వస్తుంది, కానీ ఇక్కడ 24 ఉంది కాబట్టి దీనికి మళ్ళీ నేను +3 యాడ్ చేస్తున్నాను, అప్పుడు 24గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ కూడా బాగా అబ్జర్వ్, ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. 24కి ఇంటూ 3 చేస్తున్నాను. ఆ తర్వాత ఎంత వస్తుంది మనకి, 24 ఇంటూ 3 చేస్తే 72 వస్తుంది, +3 యాడ్ చేస్తే 75 వస్తుంది. అలాగే 75కి ఇంటూ 3 చేస్తున్నాను, అప్పుడు ఎంత వస్తుంది మనకి, 225 వస్తుంది, +3 యాడ్ చేస్తే 228గా మారిపోతుంది. నెక్స్ట్ దీనికి కూడా మనం ఏం చేయాలి, ఇంటూ 3 చేసి +3 అనేది యాడ్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, 687 వస్తుంది. 687 ఎక్కడుందమ్మా 687, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే 24 ఇచ్చాడమ్మా, 60 ఇచ్చాడు, 120 అండ్ 210 ఇచ్చాడమ్మా. సో బ్లాంక్ ఇచ్చేసాడు. సో 504 అండ్ 720 గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలాంటి టైంలో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. కంపారిజన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి టైంలో మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాటర్న్ n³ - n అనే ఫార్ములాని మనం యూజ్ చేసుకుంటే మ్యాక్సిమం దీనికి సూటబుల్ అవుతుంది. సో ఎలా సార్ అంటే ఫస్ట్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఈ 24 ఎలా వచ్చింది అంటే 3³ - 3గా రాసుకుంటున్నా. అంటే ఈ ప్యాటర్న్ని నేను ఫాలో అవుతున్నా. 3³ అంటే 27 కదా. సో 27 నుంచి 3 తీసేస్తున్నాను, ఎంత వస్తుంది, 24 వస్తుంది. సో ఇక్కడ n+లో ఏదైతే తీసుకుంటావో ఇక్కడ కూడా అదే తీసుకోవాలి. అంటే నేనేం చేశాను, 3³ - 3 రాశాను. అలా కాకుండా 3³ - 4 రాయడము, 2³ - 6 రాయడం అలా రాయకూడదు. 2³ రాస్తే -2నే రాయాలి, 3³ రాస్తే -3నే రాయాలి, 6³ రాస్తే -6ఏ రాయాలి. అలాగా సేమ్ నెంబర్ ఉండాలి. సో ఈ 60 ఏదైతే ఉందో ఇది ఎలా వచ్చిందో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. దీన్ని నేను 4³ - 4గా రాస్తున్నాను. 4³ అంటే 64, 64 - 4 అంటే 60. సో అలాగా దీనికి కూడా 5³ - 5, దీనికి 6³ - 6. సో ఇక్కడ ఏం రాస్తాం, 7³ - 7. 7³ అంటే ఎంత వస్తుంది మనకి, 343. దీంట్లో నుంచి మనము 7ని సబ్ట్రాక్షన్ చేసుకుంటున్నాము, అప్పుడు ఎంత వస్తుంది మనకి, 336 వస్తుంది. ఎక్కడుందమ్మా 336, ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ కూడా అడుగుతాడు. దాదాపుగా అన్ని మోడల్స్ని కవర్ చేస్తున్నాను. సో కాబట్టి ప్రతిదీ కూడా ప్రాక్టీస్ చేసి నీట్గా అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఇది కంప్లీట్ అయిన వెంటనే మన ఛానల్లో టెస్ట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా విన్నారు కాబట్టి ఇలాంటి మోడల్స్ మళ్ళీ రిమైనింగ్ మోడల్స్ కూడా అక్కడ టెస్ట్ పెడితే అది కూడా మీరు రాసుకున్నారు అంటే మాత్రం చాలా వరకు మీకు యూజ్ ఉంటుంది. చాలామంది సొల్యూషన్ కూడా అడుగుతున్నారు, ఆ సొల్యూషన్ కూడా నేను ఏర్పాటు చేస్తున్నాను. సో మీరు ఫస్ట్ ఎగ్జామ్ అయితే రాసేసి మీకు ఏదైతే డౌట్ ఉంటుందో ఆ డౌట్ ఉండే సొల్యూషన్ కూడా పక్కనే ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్ రాసి ఆ తర్వాత చూసుకోండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ 11th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే 2/5, 3/10, 5/26 అండ్ 7/50 అని ఉంది.
ఓసారి పైన ఉండే న్యూమరేటర్లో లవంలో ఉండే నెంబర్స్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఏ నెంబర్స్ అమ్మా ఇవి? ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు. సో 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. తర్వాత వచ్చే నెంబర్ ఏంటమ్మా? 11. సో న్యూమరేటర్లో ఖచ్చితంగా ఏముండాలి? 11 ఉండాలి. న్యూమరేటర్ 11 ఉండే ఆప్షన్ ఏముందమ్మా ఇక్కడ? 11/122. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 12th ప్రాబ్లం వచ్చేసి హోంవర్క్ చేసి ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇన్ని మోడల్స్ విన్నారు కాబట్టి సో ఇది వచ్చేసి ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఎక్కడ దాకా చూస్తున్నారు అనేది నాకు ఒక క్లారిటీ ఉంటుంది. మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళకి అలాగే వెళ్ళిపోతుంది, కాన్సెప్ట్ అనేది సరిగ్గా రాదు. మీరు ఏదో ఒక ఛానల్ని సెలెక్ట్ చేసుకుని దాంట్లో పూర్తిగా చూస్తేనే ఆ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. మనం ఒక హాఫ్ అన్ అవర్ కూడా స్పెండ్ చేయకుండా కాన్సెప్ట్ మనకి రావాలి అంటే మాత్రం రాదు. సో ఓపిక మనం అర్థం చేసుకుంటేనే ఖచ్చితంగా ఏదైనా కూడా మనకి రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి 3/5 ఉంది, డెసిమల్ దశాంశంలోకి మారిపోయింది. సో దీన్ని కూడా నువ్వు మార్చుకుంటే ఏంటి? దీన్ని కూడా నువ్వు మార్చుకొని ఇలాగ భిన్న రూపంలో మార్చుకోవాలి. భిన్న రూపంలో మార్చుకొని చేయాలి. హింట్ ఇస్తున్నాను. సో భిన్న రూపంలో మార్చుకొని చేస్తే మాత్రం ఖచ్చితంగా నీకు ఆన్సర్ అనేది వస్తుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని దీనికి ఆన్సర్ అనేది చేసి ఆన్సర్ మొత్తం చేస్తున్నారు కొంతమంది. అవసరం లేదు, జస్ట్ ఆన్సర్ పెట్టేసి చాలు. ఏ ఆప్షన్ మీరు ఆప్షన్ ఒక్కటి పెట్టేసినా చాలు అనమాట. సో ఇంతవరకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అర్థమెటిక్కి సంబంధించి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది డిస్కషన్ చేసుకుందాం. అంటే ఒకవైపు అర్థమెటిక్, ఒకవైపు రీజనింగ్, రెండు కూడా ప్యారలల్గా మనం డిస్కషన్ చేసుకుంటున్నాం. స్టార్టింగ్లో చెప్పిన ఎప్పుడైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. కాన్సెప్ట్ మొత్తం చూశారు కదా, ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తుంటాయి, మనకు కూడా మోటివేషన్గా ఉంటుంది. ఇంత కష్టపడి మీకోసం చేస్తున్నాము అంటే సో మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అందుకోసం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్.